ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ అండి. సో ఒకవేళ కనుక మీరు పార్ట్ 1 చూడకపోతే ప్లీజ్ డూ చెక్అవుట్ ద పార్ట్ 1. దిస్ ఇస్ ద కంటిన్యూషన్ ఆఫ్ దట్ వన్ అనమాట, వేర్ ఐ ఆమ్ ట్రావెలింగ్ విత్ బోత్ మై కిడ్స్ ఫ్రమ్ ఇండియా టు యూఎస్ via Air India evacuation flights organized by Vande Mataram mission by Government of India. సో ఇక్కడైతే నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాను అనమాట. దీని గురించి నా ప్రీవియస్ ఎపిసోడ్లో అయితే షేర్ చేశాను కదా, దట్ నమస్కార్ సర్వీస్ రాలేదు అని చెప్పేసి. యాక్చువల్గా దే డోంట్ గివ్ వీల్ చైర్ ఫర్ కిడ్స్ అనమాట, ఓన్లీ ఎల్డర్ పీపుల్ కోసం అయితే వీల్ చైర్ ఇస్తారు. బట్ అక్కడ వీ జస్ట్ ఫౌండ్ సమ్ పీపుల్ హూ వేర్ రెడీ టు టేక్ అస్ ఆన్ వీల్ చైర్. అండ్ నేను అడిగాను అనమాట వాళ్ళని, మేము నమస్కార్ సర్వీస్ బుక్ చేసుకున్నాము ఎందుకు రాలేదని అని అడిగితే నో బడీ వాస్ లైక్ గివింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్. దే వేర్ లైక్ హమ్కో పతా నై, వీ డోంట్ నో మేడం, ఇఫ్ యూ వాంట్ టు కమ్ జస్ట్ కమ్ అలా. సో ఇంకా వాళ్ళు అంతా టెన్షన్గా అయిపోయిందనమాట. సరే ఏదో ఒకటి తర్వాత, లేకపోతే నాకు ఈ వీల్ చైర్ కూడా దొరకదేమో అని అయితే నేనైతే ఐ జస్ట్ వెంట్ అహెడ్ అండి విత్ దెమ్. వాళ్ళు ఏంటంటే దే వర్ నాట్ లైక్ వెరీ బ్యాడ్, బట్ దే డి నాట్ హెల్ప్ విత్ ద ఫార్మ్స్ ఫిల్ చేయటం అదంతా అయితే వాళ్ళు అసలు ఎక్కువ హెల్ప్ చేయలేదు. దే వేర్ అరౌండ్ 10 forms which I had to fill up అనమాట, విత్ ఆల్ ద పాస్పోర్ట్ డీటెయిల్స్, అడ్రస్ అదంతా ఇవ్వమని చెప్పారు ఫ్రమ్ ఇండియా టు యూఎస్ వెళ్ళటానికి. సో దట్ వాస్ అగైన్ నాట్ పార్ట్ ఆఫ్ ద ఫార్మ్ ఐ డౌన్లోడెడ్. సో ఆ ఫార్మ్స్ ఫిల్ చేయడంలో అయితే వాళ్ళు హెల్ప్ చేయలేదు. ఐ హ్యాడ్ టు సిట్ ఇన్ ద వీల్ చైర్, కంట్రోల్ మై కిడ్స్ అండ్ దెన్ fill. And that forms I filled actually outside the Delhi airport. It was 2 kilometers walk అనమాట ఫ్రమ్ ఎక్కడైతే మేము ల్యాండ్ అయ్యామో మళ్ళీ కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకోవటానికి 2 kilometers పట్టింది ఆ వాక్కి. అండ్ బయట ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఇట్ వాస్ ఎక్స్ట్రీమ్లీ హాట్ అండ్ శ్రీనిక గాట్ సో క్రాంకీ, లైక్ ఎంత క్రాంకీ అయిందంటే 2 hours ఢిల్లీ ఎయిర్పోర్ట్లో షీ వాస్ లిటరలీ క్రయింగ్. అండ్ కరెక్ట్గా ఇమిగ్రేషన్ కౌంటర్కి వెళ్ళాను అనమాట, వేర్ దే చెక్ ఆల్ ద పాస్పోర్ట్. ఆ లైన్లోకి వెళ్తూ ఉంటే ఇంకా ఎంత ఏడిసిందంటే ఇంకా పాపం ఆ ఏడుపుకి షీ యాక్చువల్లీ వామిటెడ్. And that was my weakest moment anamata in the entire trip, because for a second I felt that Delhi airport lo nannu inka bayatiki పంపించేస్తాడేమో, telling that my kid is sick and that's why you cannot enter అనిపించింది. బట్ దెన్ కొంచెం ఇంకా ధైర్యం తెచ్చుకుని లెగిసి ఆ పింక్ బెడ్షీట్ తెచ్చాను కదా శ్రీనికాది, ఆ పింక్ బెడ్షీట్ తోటి వాట్ ఎవర్ ఐ క్యాన్ ఐ జస్ట్ క్లీన్డ్ అప్. ఐ డెంట్ హ్యావ్ టైమ్ టు గో టు ద రెస్ట్ రూమ్, అసలు అక్కడ రెస్ట్ రూమ్ ఎక్కడుందో కూడా నాకు తెలీదు. సో ఆ క్లీన్ చేసిన బెడ్షీట్ తోటే పక్కన పెట్టేసి అగైన్ ఐ వెంట్ టు ద ఇమిగ్రేషన్ చెక్ ఇన్ కౌంటర్కి. అండ్ ఆ చెక్ ఇన్ కౌంటర్ దగ్గర ఇంకొక 45 minutes పట్టిందనమాట ఫర్ దెమ్ టు చెక్ మై పాస్పోర్ట్ అండ్ టు అలౌ మీ టు గో ఇన్సైడ్. అండ్ ఆ టైంలో శ్రీనిక వాజ్ స్టిల్ క్రయింగ్ ఆఫ్టర్ డూయింగ్ వామిటింగ్. అండ్ ఫైనల్గా తను పడుకుంది నా భుజం మీద. అండ్ ఇషితాని కంట్రోల్ చేయడం ఎంత కష్టమైందంటే, బికాస్ ఈవెన్ షీ వాజ్ గెటింగ్ క్రాంకీ. ఇట్ వాస్ 12 AM, షీ వాజ్ గెటింగ్ స్లీపీ. మాస్క్ తీసేసింది, నేను ఇంకేమీ వేసుకోనంది. అండ్ షీ వాజ్ జస్ట్ గోయింగ్ హియర్ అండ్ దేర్ టచింగ్ ఎవ్రీథింగ్. సో యా, that was my experience guys. So yeah, ఫైనల్గా అయితే ఫ్లైట్ అయితే ఎక్కాను ఇక్కడ. అండ్ దెర్ ఆర్ అదర్ థింగ్స్ ఐ వాంట్ టు షేర్ ఇన్ ద ఢిల్లీ ఎయిర్పోర్ట్. బట్ ఇక్కడ ముందైతే ఫ్లైట్ అయితే ఎక్కేసాను అండ్ దే డిడ్ గివ్ అస్ ఫుడ్ బ్యాగ్స్ అనమాట. సో దట్స్ వాట్ ఐఎమ్ షోయింగ్ యూ ఓవర్ హియర్. ఇదైతే ఒక స్నాక్ ప్యాకెట్ ఇచ్చారు విచ్ హ్యాడ్ లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్నాక్స్ ఇన్ ఇట్. అండ్ దెన్ దే హ్యాడ్ వన్ నైస్ డ్రింక్ ఆల్సో అనమాట. అండ్ ఇంకా అదర్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. బట్ యా, అప్పటికి టైం 2:30 అయినట్టుంది. యా, ఐ వాజ్ లైక్ రియలీ టైర్డ్ బై దెన్. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఒక 1 hour శ్రీనిక పడుకుందనమాట బిఫోర్ ద ఫ్లైట్ కేమ్. సో ఫ్లైట్ ఎక్కగానే అగైన్ షీ వోకప్. అండ్ ఆ టైంలో ఇక్కడ నేను ఇషితాకి అయితే టీవీ ఇచ్చాను ఫస్ట్. అండ్ టీవీ అంటే ఐ మీన్ టు సే లైక్ షీ హ్యాడ్ అర్ ఐప్యాడ్. దే వేర్ అబ్సల్యూట్లీ నో ఎంటర్టైన్మెంట్ ఇన్ ద ఫ్లైట్స్. అండ్ నాకు ఇంకా ఆకలి ఐటమ్ స్టార్ట్ అయింది. సో ఐ ఓపెన్ దేర్ ఫుడ్ బ్యాగ్. దే హ్యాడ్ ద సమోసా ఒకటి ఉంది, అండ్ దెన్ వెజిటేబుల్స్ తోటి వ్రాప్ చేసిన రోటీ ఒకటి ఇచ్చారు. అండ్ దే హ్యాడ్ ఎ peanut packet and they had another mixed nuts packet undi. And a snack box lo they had another type of sweet was as well was there, and ketchup packet and then mango juice undi. Food was not like very bad అని అయితే చెప్పను, నేను ఎక్కువ అయితే తినలేదు బికాస్ ఎందుకు ఇప్పుడు పిల్లలతో పొట్ట తేడా చేస్తే అవసరం అని చెప్పేసి నేనైతే ఎక్కువ తీసుకోలేదు. స్నాక్స్ అయితే వి డిడ్ హ్యావ్, బట్ ఇలా ప్యాక్ చేసిన ఫుడ్ అయితే ఐ జస్ట్ అవాయిడెడ్ హ్యావింగ్. This was the one thing, oh my god, thank god, this is like a Sikanji masala ఏదో ఎంత బాగుందో ఆ డ్రింక్.
అండ్ దెన్ ఫైనల్గా అయితే మేమైతే పడుకున్నాం అనమాట. మళ్ళీ శ్రీనికాని పడుకోబెట్టడానికి ట్రై చేశాను. షీస్ అ వెరీ లైట్ స్లీపర్ అండ్ తనకి అస్సలు నిద్ర అనేది పట్టదు. అందుకనే పాపం అంత ఏడిసిందనమాట. అండ్ ఐ చేంజ్డ్ హర్ క్లోత్స్ ఇన్ ద ఢిల్లీ ఎయిర్పోర్ట్. అండ్ ద రెస్ట్ రూమ్స్ కూడా గేట్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ రెస్ట్ రూమ్కి వెళ్ళాలంటే మళ్ళీ మన పాస్పోర్ట్ తీసుకుని వెళ్ళాలన్నమాట. సో మళ్ళీ పాస్పోర్ట్ తీసుకుని బయటికి వెళ్ళి మొత్తం తన బట్టలన్నీ చేంజ్ చేశాను. అండ్ అక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఎక్కువ లేవు. సో ఎక్కడో ఛార్జింగ్ పోర్ట్ కనిపిస్తే ఒకసారి ఫోన్ ఛార్జ్ చేసుకున్నాను. అండ్ నమస్కార్ సర్వీస్ నేను ఫ్లైట్ ఎక్కబోతుంటే వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. లైక్ లిటరలీ ఆఫ్టర్ లైక్ 3 hours దే కేమ్. నాకు ఎందుకో సడన్గా కనిపించారనమాట. అండ్ దే వర్ లైక్, సారీ మేడం, మేము ముందే మిమ్మల్ని కాంటాక్ట్ చేయలేదని. అండ్ దే హెల్ప్ మీ బోర్డ్ ద ఫ్లైట్. అంటే థ్యాంక్ గాడ్ వాళ్ళు వచ్చారు. నా షోల్డర్ బ్యాగ్ అది పట్టుకుని ఫ్లైట్ ఎక్కే వరకు వాళ్ళు ఉండి అంతా లోపల పెట్టయితే వెళ్ళారండి. సో ఐ థింక్ దే ఆర్ గుడ్. ఒకవేళ మీరు నాలా వెళ్తున్నారంటే జస్ట్ వెయిట్ ఫర్ దేర్ సర్వీస్ అండి, మేబీ దే విల్ షో అప్. బట్ యా, దెన్ వీ స్లెప్ట్ అండి. ఐ డిడ్ గెట్ అరౌండ్ 3 hours ఆఫ్ స్లీప్. ఇద్దరు పిల్లలు పడుకున్నారు. ఫ్లైట్ 1 hour డిలే అయింది ఢిల్లీ ఎయిర్పోర్ట్లో. సో 4 AM-కో 4:30 AM-కో ఆర్ 5 o'clock బై ద టైమ్ ఐ స్లెప్ట్ ఇట్ వాస్ లైక్ 5 AM. తర్వాత మళ్ళీ 9 o'clockకి శ్రీనిక లెగిసింది. మధ్యలో ఆఫ్ కోర్స్ షీ వోకప్ లైక్ సో మెనీ టైమ్స్ అండ్ అగైన్ షీ వెంట్ బ్యాక్ టు స్లీప్. నేను ఒక 2 to 3 hours అట్లీస్ట్ నేను రెస్ట్ తీసుకోగలిగాను. అండ్ దెన్ వేరెవర్ ఐ వాజ్ సిట్టింగ్ కదా, అక్కడే నేను ఐ బాట్ రీయూజబుల్ చేంజింగ్ ప్యాడ్స్ అనమాట. సో అది వేసి తన డైపర్ అయితే అక్కడే చేంజ్ చేశాను. అస్సలు తనని బాత్రూమ్కి అయితే తీసుకునేలేదు. కంటిన్యూస్లీ ఐ వాజ్ శానిటైజింగ్, కింద మీద పైన చైర్స్ ఎవ్రీవేర్ ఐ వాజ్ శానిటైజింగ్. అండ్ దెన్ హియర్ ఐ వాజ్ స్ట్రెచింగ్ మై సెల్ఫ్ బికాస్ ఇంకా లాగేసింది అనమాట. తను నా మీదే పడుకుంది కదా. సో ఐ డెంట్ ఆప్ట్ ఫర్ ఎ బాసినెట్ సీట్. దట్స్ అనదర్ థింగ్ ఐ వాంట్ టు సే. బాసినెట్ సీట్లో మన షోల్డర్ హ్యాండ్ పెట్టుకునేది ఉంటుంది కదా, హ్యాండ్ రెస్ట్, అది పైకి రాదు. అది రాకపోతే బాగా కష్టం అయిపోయింది మాకు మేము వచ్చినప్పుడు, గణేష్ నేను, వెన్ వీ కేమ్ ఫ్రమ్ US to India. సో దట్స్ వై ఐ డెంట్ ఆప్ట్ ఫర్ దట్ సీట్. సో ఇక్కడైతే ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ, దిస్ ఇస్ లైక్ లహరి, అనదర్ గర్ల్ who was like who we both like helped each other. She knew me as a YouTuber అనమాట. సో థ్యాంక్ గాడ్ I had somebody over there. బట్ తన ఓన్ స్ట్రగుల్స్ అనుకున్నాయండి. లైక్ ఎవ్రీ మామ్ వాజ్ స్ట్రగ్లింగ్. సో ఇట్ వాజ్ సో హార్డ్ టు హెల్ప్ అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకునే ఛాన్స్ కూడా చాలా తక్కువ. బట్ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు మటుకు వీ వేర్ సీయింగ్ ఈచ్ అదర్ కిడ్స్ అనమాట. అండ్ తన ఎపిసోడ్ వాస్ లైక్ ఈవెన్ మోర్ బ్యాడ్ అండి. తను బాసినెట్ సీట్ ఆఫ్ చేస్తే తనకి ఇవ్వకుండా తనకి మిడిల్ సీట్ ఇచ్చారు. షీ హ్యాడ్ టు ఫైట్ సో మచ్. లక్కీలీ లాస్ట్లో తనకి బాసినెట్ సీట్ ఎవరిదో ఎక్స్చేంజ్ చేసుకుంటే తనకి దొరికింది. సో దట్ వాస్ హర్ ఎక్స్పీరియన్స్. సో డోంట్ ఎక్స్పెక్ట్ దట్ మీరు బాసినెట్ తీసుకున్నారు సో మీకు వచ్చేస్తుందని. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో జస్ట్ బీ ప్రిపేర్డ్. సో అందుకే నేను మీకైతే ఇది షేర్ చేశాను, తన ఎక్స్పీరియన్స్ కూడా. అండ్ దెన్ ఐ డిడ్ డౌన్లోడ్ సమ్ గేమ్స్, బెలూన్ పాప్, లైక్ రాయటము. సో అది కొంచెం సేపు ఈ బెలూన్ పాప్ ఒక్కటి శ్రీనిక చూసింది. అది తప్పించి అస్సలు ఇంకేమీ చూడటానికి దానికి ఇంట్రెస్టే లేదు అసలు. బాటిల్ క్యాప్ పెట్టి ఓపెన్ చేయటం వాజ్ ద ఓన్లీ యాక్టివిటీ ఐ థింక్ షీ లైక్ శ్రీనిక మొత్తం ఈ జర్నీలో. అండ్ వీ వర్ జస్ట్ ట్రయింగ్ టు ఎంటర్టైన్ హర్. అది రాదు బయటికి. అది చూడు. నౌ విత్ ఇషిత నాకు అంత ప్రాబ్లం అయితే అవ్వలేదండి. షీ స్లెప్ట్ ఫ్రమ్ 3 AM to 11 AM హ్యాపీగా అయితే పడుకుంది. అండ్ శ్రీనిక తోటే ఇట్ వాస్ లైక్ రియలీ బిగ్ ప్రాబ్లమ్ బికాస్ ఈచ్ టైమ్ షీ హ్యాడ్ టు స్లీప్. ఇట్ టుక్ మీ లైక్ 1 hour అలా పట్టేది నాకు. అండ్ దాన్ని బయటకు తీసుకుని వెళ్ళి తిప్పి పడుకోపెట్టి మళ్ళీ వెంటనే లెగ్స్ పేది. సో ఆల్ దట్ it was just struggle with her. And by the way, they did give me another snack box అనమాట. ముందు అది ఇందాక చూపించడం మర్చిపోయాను, which had like a yogurt box, a ketchup, and then a cheese sandwich, a cupcake అలా ఉంది. and the cheese sandwich was horrible. ఆ తప్పించే rest all were like fine. but నేను పిల్లలకి I just gave that mango juice and some snacks అనమాట. and their activity was like sleep, food, entertainment, repeat అలా అయితే గడిచింది. and lot of you are asking me, is it safe for you to travel with your kids or can you call your in-laws?
ask, and your parents. Now daniki answer ఏంటంటే it depends upon you only, like how desperate you are to go back your home or to call your parents. So that is something which you have to sit and discuss with your family. I cannot give you a suggestion or an answer for that, but just be prepared for an adventurous ride. నాకైతే ఇదివరకు నా కిడ్స్తో ట్రావెల్ చేయడం ఎక్స్పీరియన్స్ ఉంది. ఎస్, ద కరోనా సిచ్యువేషన్ ఇస్ లిటిల్ బిట్ డిఫరెంట్, బట్ ఇట్స్ ఆల్ ఇన్ యువర్ మైండ్. ఇఫ్ యూర్ స్ట్రాంగ్ ఇనఫ్, ఐ థింక్ యూ క్యాన్ డెఫినెట్లీ డూ ద జర్నీ. కష్టం అనుకుంటే ఏమీ చేయలేము, అంత కష్టం కాదు, ఈజీయే, ఆఫ్ కోర్స్ మనం చేయగలుగుతాము అని మీరు స్ట్రాంగ్గా కనుక డిసైడ్ అయ్యారనుకోండి, ఎనీథింగ్ యూ కెన్ డూ. సో డెఫినెట్గా ఇఫ్ యూ వాంట్ గో బ్యాక్ హోమ్, యూ క్యాన్ ఆప్ట్ ఫర్ దిస్. డోంట్ గెట్ స్కేర్డ్ విత్ ఆల్ ఆఫ్ దిస్. ఇట్స్ జస్ట్ వన్ డే గైస్, వన్ డే, ఏమీ అవ్వదు, హ్యాపీగా మీరు వెళ్ళగలుగుతారు. సో దానికోసం కూడా టెన్షన్ పడి, నేను 2 పిల్లలతో వెళ్ళాను, ఈ వామిటింగ్ అంత ఎపిసోడ్తో కూడా నేను వెళ్ళగలిగానంటే ఐ థింక్ ఎవ్రీబడి క్యాన్ గో. ఆల్ యూ నీడ్ ఇస్ అ స్ట్రాంగ్ బాడీ అండ్ అ స్ట్రాంగ్ మైండ్. అండ్ డోంట్ థింక్ అదేదో నాకే ఉంది ఇంకెవరికి ఉండదు అలా అసలు అనుకోకండి. ఎవ్రీబడి హ్యాస్ ఎ స్ట్రాంగ్ మైండ్ అండ్ ఎ స్ట్రాంగ్ బాడీ. అదంతా మీరు డిసైడ్ అవ్వాలంతే. అండ్ ఆల్సో వెన్ ఐ సే డిసైడ్, ఒక్కసారి అర్థం చేసుకోండి ఆ సిచ్యువేషన్, లైక్ నిజంగా మీరు వెళ్ళాలా, నిజంగా మీ పేరెంట్స్ రావాలా, దాన్ని బట్టి అయితే మీరు డిసైడ్ చేసుకోండి. Srinika, that was me. They're in picture. Srinika, yaru? Dada. That is Appa. See, this is Appa. ఇక్కడైతే ఐప్యాడ్లో ఉన్న ఓల్డ్ పిక్చర్స్ వి వర్ జస్ట్ సీయింగ్, అండ్ దెన్ శ్రీనిక అసలు తాత పిక్చర్స్ చూసి తాత నడుస్తూనే ఉంది, అండ్ ఇషిత వాస్ ట్రయింగ్ టు షో అప్పా పిక్చర్స్, అండ్ యా దీస్ వర్ ఆల్ మై ఓల్డ్ పిక్చర్స్ విత్ ఇషిత గైస్. షీ ఈస్ సో గ్రోన్ అప్. Bouncy, bouncy, bouncy chair. I am Oh my god, I would never forget this trip and this adventure with my kids. మళ్ళీ వీళ్ళు ఇంత యంగ్గా ఉన్నప్పుడు నేను అసలు ఇలా ఇంటర్నేషనల్ ట్రావెల్ అయితే ఎప్పుడు చేయను అనుకుంటా. అండ్ లాట్ ఆఫ్ మదర్స్ కదా హూ వర్ ట్రావెలింగ్ విత్ మీ, దే వర్ లైక్, ఓ మై గాడ్ వీఆర్ డన్ విత్ దిస్ ఎక్స్పీరియన్స్, ఇంకెప్పుడు ఇలా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చేయము అని అయితే అంతా ఉన్నారు. సో అదే చెప్తున్నాను కదా, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీరే చేసుకోగలుగుతారు అని డిసైడ్ అయ్యితే రండి. డోంట్ సీక్ ఫర్ హెల్ప్, జస్ట్ బీ ప్రిపేర్ టు డూ ఎవ్రీథింగ్ యువర్ సెల్ఫ్. Srinika, you saw her magic trick? Good. And I changed the channel. Next show is called the juggling. We juggle. హియర్ ఇషిత వాజ్ లైక్ అన్ యాక్టింగ్ అనమాట. రిమోట్ తోటి నేను ప్రెస్ చేస్తూ ఉంటే షీస్ యాక్టింగ్ యాజ్ ఇఫ్ ఎన్ ఎపిసోడ్ ఇస్ చేంజింగ్. ఇలాంటి కొన్ని అయితే పెట్టానండి, బికాస్ పెద్ద అయిన తర్వాత నాకైనా చూసుకోవడానికి బాగుంటుంది కదా, ఆ కబుర్లే కదండి ఉంటాయి పెద్ద అయిన తర్వాత. సో దట్స్ వాట్ ఇస్ మెమరీస్. మీకు కనుక ఇంట్రెస్ట్ లేకపోతే యూ కెన్ స్కిప్. We need to put the sugar and we put an egg. We stir And some and flour. stir. Then we put it in the oven. And when it bakes, then we put some more sugar and then we mix it again. Ishita, how was the journey so far? Nice. What do you like about this? What was your favorite part of the journey? Eating some yummy food. Eating yummy food, Inga? I'm happy that we're going back to America. I'm so happy, Amma. యా, ఇక్కడైతే ఫ్లైట్ అయితే ల్యాండింగ్ వచ్చేసిందండి, అండ్ కస్టమ్ డిక్లరేషన్ ఫామ్ ఇచ్చారు విచ్ నీడ్స్ టు బి ఫిల్డ్ ఓన్లీ 1 per ఫ్యామిలీ అనమాట. సో అదైతే ఫిల్ చేసేసాను. అండ్ ఫర్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్, ఎస్, విజిటర్స్ H4, H1 అందరూ వెళ్ళొచ్చు. అండ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ డూ చెక్ ద టెలిగ్రామ్ యాప్ అండ్ ఎయిర్ ఇండియా ట్విట్టర్ అకౌంట్, ఫేస్బుక్ అకౌంట్. ఐ థ్యాంక్ ఆల్ ద అడ్మిన్స్ ఇన్ ద టెలిగ్రామ్ యాప్ హూ హెల్ప్ మీ ప్లాన్ దిస్ ట్రిప్. అండ్ ఎస్, యూ కెన్ క్యారీ యువర్ ఓన్ ఫుడ్. ట్రాష్ వచ్చేసి మీ సీట్లోనే వదలాలి, వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళరు. ద ఓన్లీ థింగ్ దే హ్యావ్ ఇస్ వాటర్ విచ్ యూ యువర్ సెల్ఫ్ హ్యావ్ టు గో అండ్ గెట్. అండ్ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ప్లీజ్ యూస్ లాట్స్ ఆఫ్ పీ స్ప్రే అండ్ లాట్స్ ఆఫ్ శానిటైజ్. And one last thing andi, if you don't have kids and if you're single, please try to help the fellow moms. And meeku inka ekku information kavalante kinda description box lo link istanu where I did share more details on travel essentials and information. We landed. We're in America. We are in America. And we landed. Yeah, we landed. మళ్ళీ
ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఫేస్ అయిన ఎపిసోడ్ ఫేస్ అవ్వకూడదు అని నేను శ్రీనికాని ముందే పడుకోబెట్టడానికి ట్రై చేశాను అనమాట ఫ్లైట్ దిగే ముందు, సో దాట్ షీ డస్ నాట్ స్క్రీమ్ అని. సో థ్యాంక్ గాడ్ షీ డిడ్ గెట్ లైక్ 40 minutes ఆఫ్ స్లీప్ జస్ట్ ల్యాండింగ్ ముందు. సో తనంత ఎక్కువ క్రాంకీ అయితే లేదనమాట. అండ్ నేను తనని నా బేబీ క్యారియర్లో అయితే వేసుకున్నాను. ఫ్లైట్ దగ్గర నాకైతే స్ట్రోలర్ ఇవ్వలేదు. సో బేబీ క్యారియర్లో వేసుకుని ఇమీడియట్లీ వెంట్ టు ద ఇమిగ్రేషన్ కౌంటర్. వీల్ చైర్ని అడిగాను చికాగో ఎయిర్పోర్ట్లో, బట్ విత్ కిడ్స్ దే సెడ్ దట్ యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ వీల్ చైర్. సో నాకైతే వీల్ చైర్ అయితే దొరకలేదండి. అండ్ వీ స్టూడ్ ఇన్ ద లైన్ అండ్ బికాస్ ఆఫ్ కరోనా ఎక్కువ కౌంటర్స్ అయితే ఓపెన్ లేవంట. సో ఒక్క 1-2 కౌంటర్స్ ఉన్నట్టుంది. H1, H4 విజిటర్స్ వాళ్ళందరికీ అయితే 2-3 కౌంటర్స్ మటుకే ఉన్నాయి. మిగతా గ్రీన్ కార్డ్ హోల్డర్స్ సిటిజన్స్ అందరూ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయారు. అండ్ ఓ మై గాడ్ దిస్ వెయిటింగ్ వాస్ లైక్ ఇన్సేన్. ఇంకొక 45 minutes పట్టింది టు క్రాస్ ద ఇమిగ్రేషన్. And the moms were tired, the kids were tired, and Nishita was like tired. ఎక్కడ పడితే అక్కడ కూర్చుని పోయింది. నాకు ఇంకా కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి, నేను నుంచోలేను, ఆకలేస్తోంది. నేను వెళ్ళి అడిగి వచ్చానమాట ఎంట్రన్స్ దగ్గర, లైక్ కిడ్స్కైనా కొంచెం సెపరేట్గా కన్సిడర్ చేస్తారని. దే సెడ్ దే ఆర్ నాట్ కన్సిడరింగ్ నో స్పెషల్ ప్రివిలేజెస్ ఫర్ ఎనీబడి అండ్ వీ జస్ట్ హ్యావ్ టు వెయిట్ ఇన్ ద లైన్. సో అలాగే వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ చేతులు పడిపోయినాయి అఫ్ కోర్స్ మామ్స్ అందరికీ, బట్ యా వీ జస్ట్ హ్యావ్ టు డూ ఇట్. ఇంకా కొంచెం సేపే కదా, సో అలా అయితే వెయిట్ చేసాము. అండ్ ఇమిగ్రేషన్లో నన్ను ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడగలేదు. దే డిడ్ ఆస్క్ మీ అబౌట్ విచ్ వీసా ఐ యామ్ అండ్ వేర్ యామ్ ఐ రిసైడింగ్ అండ్ వాట్ డస్ మై హస్బెండ్ డూ అని అయితే కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అండ్ దెన్ ఐ వెంట్ అవుట్. బయటికి వెళ్ళిన తర్వాత మన చెక్ ఇన్ లగేజ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ నా స్ట్రోలర్ లేదు. స్ట్రోలర్ వాస్ ఇన్ డిఫరెంట్ ప్లేస్. నెంబర్ 1 అక్కడ చూపించాను కదా, అక్కడ స్ట్రోలర్స్, కార్ సీట్స్ అని అక్కడ డ్రాప్ చేశారు. సో ఫస్ట్ అయితే నేను అక్కడికి వెళ్ళి స్ట్రోలర్ తెచ్చుకున్నాను. ప్రాణం లేసి వచ్చింది స్ట్రోలర్ కనిపించగానే. ఫైనల్గా అయితే శ్రీనిక నా చూసారా పాపం ఇంకెలా పడిపోతుందో. ఇట్స్ లైక్ ఐ వాజ్ సో ఫ్రికింగ్ టైర్డ్. అండ్ దిగ్గానే అడిగాను ఎవరైనా పోటర్ ఉంటారా అని. ఎవ్వరూ లేరన్నారు. నోబడీస్ అవైలబుల్ అన్నారు. దే వర్ లైక్ ప్లీజ్ గో ఆస్ దేర్ ఎయిర్ ఇండియా పర్సన్ అడగండి, అక్కడ హ్యాట్ పెట్టుకుంటారు అది ఇది అన్నారు. బట్ నాకు ఎవ్వరూ కనిపించలేదండి. అండ్ పక్కన వాళ్ళని ఎత్తుకోమని కూడా చెప్పే సిచ్యువేషన్ కాదు కదా కరోనా వల్ల. సో మనం ఇంకెవరిని అడగలేము. అండ్ నేను ఎవరినైతే హెల్ప్ అడిగానో ఒక అబ్బాయిని, హీ జస్ట్ లెఫ్ట్ గాడ్ నోస్ వేర్. సో నేనే ఇంకా తీసుకుని వెళ్ళాను. ఇషిత హెల్ప్ చేసిన స్ట్రోలర్ లాగటంలో. అండ్ దెన్ ఐ హ్యాడ్ అదర్ లగేజ్. అండ్ ఇక్కడ వేరే కార్ట్ అయితే తీసుకున్నాను. అండ్ గణేష్ కెనాట్ కమ్ ఇన్ సైడ్ కదా, సో బ్యాగ్స్ కూడా పికప్ చేసుకోవడానికి దేర్ వాస్ నో పోర్టర్ అండ్ నోబడీ ఆఫర్ టు హెల్ప్. సో నేనే బ్యాగ్స్ అంతా తీసుకుని అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఫైనల్గా ఐ వాజ్ ద లాస్ట్ పర్సన్ టు గో. ఒక పోర్టర్ వచ్చారు అండ్ హీ హెల్ప్ మీ టు టేక్ మీ అవుట్. థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ స్వామి ఫర్ సెండింగ్ హిమ్. సో యే ఫైనలీ డన్. Can't wait to go outside and see Ganesh. Oh my god. Are you excited to go and see Appa? Yep. We can't wait to go see him. He's going to be right there outside. We'll go huggy him, okay? Yeah. Let's go.